సైదాబాద్ జువైనల్ హోంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పర్యవేక్షకుడు 6 బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరా పండగకి జువైనల్ హోంలో ఉన్న ఓ బాలుడు ఇంటికి వచ్చాడు. అయితే పండగ తర్వాత ఆ బాలుడు తిరిగి జువైనల్ హోంకు వెళ్లనని తల్లి వద్ద బోరున విలపించాడు. ఎందుకని ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభంశుభం తెలియని బాలురపై జువైనల్ హోం సంరక్షకుడు అసహజ రీతిలో తరచూ లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది. బాలుడు ఇచ్చిన సమాచారంతో బాధితుల తల్లి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మొదట బాధితుడు ఒక్కడే అనుకున్నారు పోలీసులు. కానీ కూపీలాగ్గా మరో 5గురిపైన లైంగిక దాడి చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. ఒక మైనర్ బాలునిపై ఒక స్టాఫ్ గార్డ్ అనే వ్యక్తి మరి లైంగిక వేధింపులకు గురి చేసి ఎంతో అనారోగ్యానికి గురైన సంగతి మనం అందరం చూసి, దీని ద్వారా మేము ఇప్పటిదాకా అఫ్జల్ గారితో మాట్లాడింది ఏంటంటే, మీరు ఎందుకు ఈ విధంగా పర్యవేక్షణ చేస్తలేరు, మీకేమైనా ఇబ్బందా, మీకేమైనా స్టాఫ్ లేరా, మరి దాదాపు 80 మంది ఉన్న విద్యార్థులు మాత్రమే మీరు సక్రమంగా పరిశీలనలోకి తీసుకోకపోతే, పర్యవేక్షించకపోతే మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకోసమే మీరు కావాలంటే ఇంకా మరి స్టాఫ్ను కోరండి, సెక్యూరిటీని టైట్ చేయండి. పర్యవేక్షణ లోపం ఖచ్చితంగా కనబడుతుంది, పర్యవేక్షణ ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ అతను పిల్లలను వేధించడం జరుగుతుంది లైంగికంగా. అది చాలా మట్టుకు తెలియలేదు. ఒక పిల్లోడు దసరా సెలవులకు ఇంటికి పోతా అని చెప్పేసి అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. తర్వాత మళ్ళీ లీవ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి జాయిన్ కామంటే చాలా గట్టిగా ఏడవడము చేయడం, అక్కడ పోను అక్కడ ఉంటే నాకు ఇది అవుతుందని చెప్పేసి పేరెంట్స్ చెప్పడం జరిగింది. లైంగికంగా ఈ విధంగా వేధిస్తున్నారు రైమన్ అనే ఎంప్లాయీ. వాళ్ళు పోయి చెదరగట్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. చెదరగట్ పిఎస్లో కంప్లైంట్ చేస్తే చెదరగట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఇది మాకు రాదు, సైదాబాద్కి వెళ్ళండి అని చెప్పింది. సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ సైదాబాద్కి వచ్చి సైదాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ ఏసీబీ గారు ఈ జీవలను హోమ్కి వచ్చేసి ఎంక్వైరీ చేసినారు. అతన్ని భరోసా టీం పంపించారు. భరోసా వాళ్ళు కూడా అతన్ని ఎంక్వైరీ చేస్తే, నన్ను ఒక్కనే కాదు ఇక్కడ ఇంక 2-3 కూడా ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి జరిగింది. ఇక్కడ ఉన్న